రాబోయే రోజుల్లో మీకందరికీ తెలుసు, ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ 17 నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి, మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే కాదు అన్ని దగ్గరలా కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కోరిక. అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చున్నాను. ఏదో ఒక రకంగా ఈ P4 విధానంలోనో ఏదో ఒక రకంగా హాస్పిటల్ 100% తీసుకొని వస్తాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే, ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ లో తప్పకుండా ఈ 100 పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో స్కూల్స్, హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి P4 విధానంలో, CSR ఫండ్స్ విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునేటప్పుడు కలుసుకుంటాం. కానీ ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని నేను ఒకటే కోరుతున్నాను, మీరు పని చేస్తుండొచ్చు, బట్ నేను అడిగేది ఒకటే, 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్లు. రాత్రులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది WHO గారు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ లో ప్రజలు రాత్రులు డాక్టర్స్ లేక ఏ హార్ట్ అటాకో లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడమో ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది. WHO గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి PHCలో, ప్రతి హాస్పిటల్స్ లో 24 గంటలు డాక్టర్లు ఉండేటట్టు, రాత్రులు మరి అవసరం. ఎందుకంటే ఇక్కడి నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం. కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకొని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.